డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ యూజీ 2025 మనకైతే ఇండియాలో ఉన్న కాలేజెస్ మొత్తం ఏవైతే ఈసారి కౌన్సిలింగ్లో అవైలబుల్ ఉంటాయి, ప్లస్ మైనస్ అండ్ ఇలా ఇచ్చాదంటే అక్కడ ఏదో దాంట్లో సీట్లు తగ్గినట్లే ఇలా అయితే ఇండికేట్ ఇచ్చారు. అండ్ మనం ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాం, ఏపీ తెలంగాణకు బ్యాడ్ న్యూస్, కాలేజ్ పోయింది ఒకటి, ఇక్కడ 200 ఇక్కడ 150 సీట్స్ది అని చెప్పాము ఆల్రెడీ. అండ్ ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉంది, అది చూసే ముందైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా పర్సనల్ గైడెన్స్, పెయిడ్ సర్వీస్, మెంటర్షిప్ కావాలంటే మీకు కౌన్సిలింగ్ అయ్యే వరకు ఎలాంటి కన్ఫ్యూజ్ లేకుండా మీరు కింద ఉన్న నెంబర్కి అయితే వాట్సాప్ మెసేజ్ చేయండి. కాల్స్లో టచ్లో ఉంటూ హెల్ప్ చేస్తాం. అండ్ ఇప్పుడు మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో ఒక కాలేజ్, గాయత్రి విద్యా పరిషత్, ఈ కాలేజ్ అయితే 0 సీట్స్ అయితే చూపిస్తుంది. అంటే ఈ కాలేజ్ ప్రజెంట్గా తీసేశారు. అండ్ ఇంకొకటి ఇక్కడ మీరు చూసినట్లయితే పాడేరు విశాఖపట్నం +50. సో ప్రైవేట్ కాలేజీలో 200 సీట్స్ పోయాయి అంటే ఒక 100 కేటగిరీ ఏ, మిగతా 100 కేటగిరీ బి. అలాంటప్పుడు ఇక్కడ ఒక 50 యాడ్ అవుతున్నాయి డైరెక్ట్. అంటే ఇందులో ఆల్ ఇండియా కోటాకి 15% కూడా వెళ్తాయి ఇందులో కూడా. సో ఇలా యాడ్ అవుతున్నట్లయితే మనకు చాలా కాలేజెస్కి ఇక్కడ చూపించాడు కింద. సో ఈ ఫిగర్లో మాత్రం చూపించట్లేదు, ఇక్కడైతే మీకు +50 అని చూపించడం అయితే జరిగింది. అండ్ అదేవిధంగా మీరు ఇంకా కిందికి వచ్చి చూసినట్లయితే ఇంకొక కాలేజ్, సో రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఒంగోల్ ఏపీ గవర్నమెంట్ కాలేజ్ 50, అంటే 50 + 50. సో 100 కేటగిరీ ఏ సీట్స్ పోయినందుకు 100 గవర్నమెంట్ సీట్స్ అయితే యాడ్ అయినట్లు మనకైతే లిస్ట్లో కనిపిస్తుంది. సో ఇలా ఉన్న వాటిలన్నిటిలో సీట్స్ యాడ్ అయిన వాటికి మాత్రం ఇలా ఇండికేషన్ అయితే ఇచ్చారు. సో ఇది కాస్త మనకు రిలీఫే అని చెప్పొచ్చు ఈ కాలేజ్ కనుక యాడ్ అయినట్లయితే. అండ్ అదేవిధంగా తెలంగాణలో కనుక చూసినట్లయితే ఫాదర్ కొలంబో, సో 50 సీట్స్ అయితే పోయాయి ఆల్రెడీ. ఈ సిబిఐ ఇన్వెస్టిగేషన్లో ఇదంతా మనకు తెలిసిన విషయమే. ఆ సీట్లు అయితే పోయాయి అండ్ దానికి బదులు కొన్ని సీట్స్ అయితే యాడ్ అయ్యాయి. సో ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంది. సో తెలంగాణలో మీరు ఇక్కడ చూసినట్లయితే అరుంధతి కాలేజ్ ఏకంగా 100+ యూజీ సీట్స్ అని చూపిస్తున్నాడు. సో 100 సీట్స్ యాడ్ కావడం అంటే మామూలు విషయం కాదు. ఇదైతే యాక్చువల్గా ఇది ఇండికేషన్ ఏంటంటే సీట్స్ పెరిగినాయి అనే దానికే. సో కంప్లీట్లో మనకు స్టేట్ సీట్ మ్యాట్రిక్స్ వస్తే, ఇది ప్రైవేట్ కాలేజ్ కాబట్టి ప్రైవేట్లోనే 150 సీట్స్ పోయాయి, ఇక్కడ 100 సీట్స్ యాడ్ అవుతున్నాయి. ఇది మనకు స్టేట్ సీట్ మ్యాట్రిక్స్లోనే ఫుల్ క్లారిటీ అయితే రావడం జరుగుతుంది. అండ్ ఇంకొకటి చూస్తే ఈఎస్ఐ, ఇక్కడ కూడా +50 సీట్స్ ఇండికేషన్ అయితే ఉంది, అంటే 50 సీట్లు, టోటల్గా 150 సీట్స్. అండ్ ఇంకొక కాలేజ్ కూడా ఇక్కడ మనకు సీట్లు యాడ్ అయినట్లయితే చూపిస్తుంది. ఇది కూడా మామూలుగా లేదు, నీలిమ, అంటే ఇది మనకు మొత్తం పెయిడ్ సీట్స్, ఇది కేటగిరీ ఏతోని సంబంధం ఉండదు. అండ్ ఇంకొక కాలేజ్ ఇది టీఆర్ఆర్. సో టీఆర్ఆర్లో కూడా +100, ఆల్రెడీ 150 సీట్స్ ఉన్నాయి, +100 యూజీ సీట్స్ అంటే ఇది మామూలు విషయం కాదు. సో మనకి ఇచ్చిన లిస్టు ప్రకారం ఇలా ఉన్న సీట్లు యాడ్ అయిన సీట్లే. సో ఇవన్నీ ఎలా యాడ్ అయ్యాయి అని మనకు స్టేట్ సీట్ మ్యాట్రిక్స్లో ఒక క్లియర్ ఇండికేషన్ అయితే వస్తుంది. సో మొత్తానికి 250 సీట్స్, 150 సీట్స్ పోయినందుకు 250 సీట్స్ యాడ్ అవుతున్నాయి. అది కూడా మనకు ఒక 50 గవర్నమెంట్ ఈఎస్ఐలో అండ్ 200 సీట్స్ ఏమో ప్రైవేట్లో. సో ఒక విధంగా ఇవి కనుక మనకు సీట్ మ్యాట్రిక్స్లో రిఫ్లెక్ట్ అవుతాయి, ఇక్కడ ఇచ్చాడంటే యాడ్ అయినట్లే. సో ఇది ఒక తెలంగాణ వాళ్ళకి ఏంటంటే ఈ ఒక కాలేజ్ వెళ్ళిన దానికి ఇప్పుడు వచ్చిన సీట్లతోని అడ్వాంటేజ్ అనేది చెప్పుకోవచ్చు. సో దీని మీద ఇంకా క్లారిటీ అయితే రావాల్సి ఉంది. సో మనకి ఇప్పటివరకు ఉన్న దాన్ని బట్టి ఇన్ని సీట్లు అయితే యాడ్ అయ్యాయి.